వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈ వీడియోలో మీకు మీనరాశి అంటే పిస్కస్ మీనరాశి వారి యొక్క రాశి ఫలాలు జూన్ మంత్లో ఎలా ఉంటుందో చూద్దామండి టారో రీడింగ్ ద్వారా. దీంట్లో మీకు కంప్లీట్గా టారో రీడింగ్లో యూనివర్స్ నుంచి డైరెక్ట్గా మీకు కార్డ్స్ షఫిల్ చేసినప్పుడు ఏదైతే ఆన్సర్ వస్తుందో అది మీకు కంప్లీట్గా యూనివర్స్ నుంచి అక్యురేట్ రీడింగ్ వస్తుందండి. మీకు దీంట్లో కంపల్సరీ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాల్సిన అవసరం లేదు. మీ నేమ్లో ఫస్ట్ లెటర్ కానీ లేదు అనంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే కొద్దిమందికి నేమ్ ఫస్ట్ లెటర్ ఉంటే కూడా మీరు మీనరాశి కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి మీ నేమ్లో ఫస్ట్ లెటర్ కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఎలా అంటే ఫిబ్రవరి 19th నుంచి మార్చ్ 20th వరకు ఎవరైతే ఈ డేట్స్లో పుట్టిన వారు ఉంటారో వాళ్ళకి మేల్ ఆర్ ఫీమేల్ అండి, వాళ్ళకి మీనరాశి అనేది వస్తుంది. ఫిబ్రవరి 19th నుంచి మార్చ్ 20th మధ్యలో పుట్టిన వాళ్ళు మీనరాశి. లేదు అని అంటే మీ నేమ్ ప్రకారంగా కనుక ఒకవేళ ఇది మాది మీనరాశి అని అనుకుంటే వాళ్ళకు కూడా ఈ రీడింగ్ అనేది మీరు రెజనేట్ చేసుకోవచ్చండి. ఓవరాల్గా మీ పర్సనాలిటీ చూస్తే మీరంటే కొంచెం ద ఇమోషనల్ పర్సన్, మీరు చాలా ద మూన్ కార్డ్ వచ్చింది. మీరు ఎక్కువగా వెన్నెలలో అంటే ఎక్కువగా నైట్స్ని ఎంజాయ్ చేస్తారు. మీకు నైట్లో ఉండడం, ఇండిపెండెంట్గా ఉండడము, మీ ఓన్ కంపెనీని మీరు అలోన్గా ఉండి ఎంజాయ్ చేయడం ఇష్టపడతారు. అండ్ ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు కొంచెం సీరియస్గా తీసుకుంటారండి. అంటే హర్ట్ అవుతారు, తొందరగా మీరు హర్ట్ అవుతారు. ఎవరైనా ఏమైనా అన్నా కూడా మీరు మైండ్లో పెట్టేసుకొని చాలా బాధపడుతూ ఉంటారండి. అంటే చిన్నపిల్లల కైండ్ ఆఫ్ నేచర్ అనొచ్చు, మనము కిడ్స్ నేచర్ అనొచ్చు. అలాగే మీరు ఏదైనా అండి పెద్దగా పట్టించుకునే నేచర్ కాదు మీది. బట్ అయినా కూడా ఒకసారి ఎవరైనా మీకు క్లోజ్గా ఉన్నవాళ్ళు ఏవైనా అంటే కనుక మీరు తొందరగా మైండ్లో తీసేసుకుంటారు, హర్ట్ అవుతారు. బయటపడడానికి మీకు కొంచెం చాలా టైం పడుతుందండి. ఇమోషనల్ పర్సన్ కైండ్ ఆఫ్ మీరు. సో నెక్స్ట్ వచ్చేసి మీ రీడింగ్ చూద్దామండి. మీకు క్యారియర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అలాగే మీ ఫైనాన్సెస్ అండ్ హెల్త్ ఎలా ఉందో చూద్దాము. మనము యూనివర్స్ ద్వారా గైడెన్స్ తీసుకుందామండి ఈ జూన్ మంత్లో మీకు ఎలా ఉండబోతుందని. జూన్ తర్వాత మళ్ళీ జూలైలో కూడా మళ్ళీ మనం చూద్దామండి. మీకు జూన్లో ఇక్కడ కరెక్ట్గా అక్యురేట్ రీడింగ్ ఈ మంత్ మనం ఇచ్చిన దాని ప్రకారంగా వచ్చింది అని అంటే మీరు ఎవ్రీ మంత్ నా వీడియోస్ ఫాలో అవ్వచ్చండి. మీ లైఫ్ గైడెన్స్ అనేది మీరు చూడొచ్చు. ఎందుకంటే నాకు నమ్మకం ఉందండి, నేను ఇచ్చే రీడింగ్ కంపల్సరీ రెజనేట్ అవుతుంది, లైఫ్లో అందరికీ జరుగుతుంది. ప్రీవియస్లో చేసిన వాళ్ళకు కూడా రెజనేట్ అయ్యింది. మీరు కూడా నమ్మకంగా చూడొచ్చండి. ఎందుకంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ అవసరం లేదు. ఓన్లీ మీ డేట్ ఆఫ్ మంత్, మీ డేట్స్, మీ పేరు ఫస్ట్ లెటర్ మీరు కన్సిడర్ చేసుకొని మీ రాశి ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ పిస్కస్ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యారియర్ పరంగా, మ్యారేజ్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, మ్యారేజ్ కానీ, లవ్ కానీ, రిలేషన్షిప్ ఎలాంటిదైనా సరే వీళ్ళకి, ప్లస్ హెల్త్ అండ్ ఫైనాన్సెస్, ఈ 4 గురించి నాకు రీడింగ్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ మీనరాశి వారు. ఇంకొకసారి షఫిల్ చేస్తానండి. నేను 4 కార్డ్స్ తీసుకుంటాను. క్యారియర్, రిలేషన్షిప్, ఫైనాన్స్ అండ్ హెల్త్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ అబౌట్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ మీనరాశి. సో ఫస్ట్ మీకు క్యారియర్ అండి, నెక్స్ట్ మీకు రిలేషన్షిప్, అలాగే మీకు ఇక్కడ ఫైనాన్సెస్, ఇది మీ హెల్త్. ద షోర్స్ కార్డ్ వచ్చిందండి. అంటే ఇది రియూనియన్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. చూద్దాము ఇది ఎందుకు వస్తుందో. మేజర్గా క్యారియర్ కొంచెం బర్డన్గా ఉంటుందండి, మీకు ఓవర్ బర్డన్ ఉంటుంది. అలాగే మీకు రిలేషన్షిప్ వచ్చేసి పోస్ట్పోన్మెంట్, అంటే మీకున్న ప్రజెంట్ రిలేషన్షిప్లో మీరు అంత సాటిస్ఫైడ్గా ఉండరు. పేషెన్స్ కార్డ్ వచ్చింది ఫైనాన్సెస్లో. మీరు ఫైనాన్షియల్లో కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. అలాగే అండర్స్టాండింగ్ నేచర్ వచ్చింది. అండర్స్టాండింగ్ అంటే ఇది హెల్త్ అండి. సో హెల్త్కి సంబంధించి కూడా మీరు కొద్దిగా వరి అయితే ఉందండి, కొద్ది మందికి, అందరికీ కాదు. సో ఇక్కడ బర్డన్ కార్డ్ అండి, అంటే మీరు ఏదైతే స్ట్రెస్ మోస్తున్నారో ఎవ్రీ టైమ్ సేమ్ స్ట్రెస్ ఈ మంత్ కూడా ఉంటుంది. పెద్దగా చేంజెస్ ఏముండవు. మీ జాబ్లో కూడా సేమ్ అదే బర్డన్ ఉంటుంది. ఎవరో ఏదైనా చెప్పిన వరకు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారమే మీరు క్యారియర్ పరంగా వెళ్ళాల్సి వస్తుంది. రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే అండి ఈ మంత్ మీరు చాలా కొద్దిగా వెయిటింగ్ ఎనర్జీ, అంటే బాధపడుతున్నారు. ఎనీ రిలేషన్షిప్ అండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లవర్స్ కానీ, మీ ఇన్లాస్, మీ పేరెంట్స్, మీ బ్రదర్, సిస్టర్స్, ఎవరైనా సరే ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే మీ రిలేషన్షిప్స్లలో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా అయితే కొద్దిగా మీరు ఉన్నదా అంటే మీరు ఓవర్ థింకింగ్ కూడా అనొచ్చండి దీన్ని. మీరు కొంచెం ఓవర్గా థింక్ చేస్తారు, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు మీ రిలేషన్షిప్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మీది క్యారియర్ అండి, ఇది మీకు ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని అంటే
పేషెన్స్ అవసరం అండి. ఈ మంత్ మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువ ఖర్చులు పెట్టకండి, కొద్దిగా చూసి ఖర్చు పెట్టండి. ఎందుకనంటే మీకు ఇన్కమ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది. ఈ మంత్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఇన్కమ్ కూడా రాకపోవచ్చు ఈ వీళ్ళకి, ఎవరికి, మీనరాశి వారికి. కాబట్టి కొద్ది ఖర్చులు చూసి పెట్టండి. ఏవైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కూడా బాగా ఆలోచించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలని యూనివర్స్ చెప్తుంది మీకు. మీకు వేరే దగ్గర నుంచి ఎక్కడైనా రావాల్సినవి కూడా అంత తొందరగా రావండి. ఈ మంత్ అయితే వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. ఎవరికైనా అప్పులు ఇచ్చడం కానీ, ఇవ్వడం కానీ, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ నుంచి మీకు రావడం అమౌంట్ ఏదైనానండి, మీకు వచ్చే డబ్బులు కొద్దిగా వచ్చే ఛాన్సెస్ తక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి బీ పేషెంట్, మీకు వచ్చి బాధపడకుండా వెయిట్ చేయండి. అలాగే మీ ఖర్చులు అనేటివి మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవాలని చెప్పి యూనివర్స్ చెప్తుంది. కమింగ్ టు మీ హెల్త్ అండి, మీ హెల్త్ అండర్స్టాండింగ్. సో హెల్త్లో మీరు కొంచెం ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అని అంటే ఏం లేకున్నా కూడా ఉన్నదని ఎక్కువగా ఫీల్ అవ్వద్దండి. అండ్ వేరే వాళ్ళతో మనము కన్సల్ట్ చేసి, అంటే డాక్టర్స్ని కానీ వేరే పర్సన్స్ని కానీ, మీకు హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక ఒపీనియన్స్ తీసుకోవడం, వేరే వాళ్ళతో కూడా మీరు ఒపీనియన్స్ తీసుకోవడం మంచిది. అండ్ ఒకవేళ మీకు హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనిపిస్తే ఆలోచించకుండా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకనంటే చూద్దాంలే, చేద్దాంలే, అది వచ్చినప్పుడు చూసుకుందాం అనేది అనుకోకుండా చిన్నదైనా సరే ఏమైనా టెస్టులు చేయించుకోవడం కానీ అట్లాంటి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు ముందుకెళ్ళండి. అలా ఉండకూడదు. అలాగే వెయిట్ చేస్తే ముందు ముందు మీకు ఫ్యూచర్లో హెల్త్గా కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ద షోర్స్ కార్డ్ వచ్చిందా అండి? షోస్ కార్డ్ అని అంటే ఎక్కడ ఉంది అక్కడే ఉంటుంది. అంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు. అంటే పెద్దగా మేజర్ చేంజెస్ లేవు. లాస్ట్ మంత్ మీకు ఎలాగుందో ఈ మంత్ కూడా మీకు అలాగే ఉండబోతోంది. ఇది అంటే రీడింగ్ ఎవరిది? ఇది మీనరాశి వారిది. ఈ మంత్ మాత్రమే ఇది. మీకు ఎవ్రీ మంత్ చేంజెస్ అవుతుంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ కామెంట్ రూపంలో మీరు చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు ఏదైనా నేను ఇప్పుడు చెప్పిన ఈ 4 దాంట్లలో క్యారియర్, రిలేషన్షిప్, మ్యారేజ్, లవ్ ఆర్ ఫైనాన్సెస్కి కానీ, లేదు హెల్త్కి సంబంధించి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ మీకు ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా మీకు అక్యురేట్ రీడింగ్ వస్తుందండి. సో ఇది మీనరాశి వారిది. ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా మనం చూద్దామండి. యూనివర్స్ నుంచి గైడెన్స్ తీసుకుందాం. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ హియర్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీకు సంబంధించిన వాళ్ళు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.